పాపములను పోగొట్టుకోవాలి. భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మలు చెయ్యాలి. పుణ్యకర్మ చెయ్యడానికి, పాపాన్ని పోగొట్టుకోవడానికి ఒక ఉపకరణం ఉంటుంది, దానికే శరీరం అని పేరు. ఇప్పుడు ఈ శరీరం అన్నది ఒకటి ఉందనుకోండి, గత జన్మలో ఏ కుక్క మీదకో ఓ బండ విసిరితే దాని కాలు అందుకని పితృరుణం ఎలా తీర్చుకోవడం? శరీరం లేకపోతే దేవరుణం ఎలా తీరుతుంది? పుణ్యకర్మలు ఎలా చేస్తారు? శరీరం లేకపోతే ఋషి రుణం ఎలా తీరుతుంది? వాంగ్మయం ఎలా చదువుకుంటారు? కాబట్టి శరీరం అన్న సాధనము ఉన్ననాడు గత జన్మలలో చేసిన పాపములను అనుభవించేయడం సాధ్యం అవుతుంది. కొత్తగా పుణ్యకర్మ చేసి పుణ్యకర్మల యొక్క ఫలితము చేత చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి శరీరం ఉండాలి. శరీరాలు లేకపోతే జీవులు అలా ఉండిపోతారు, వాళ్ళ యొక్క పాపక పుణ్యములు నడవవు. కాబట్టి ఈ ధర్మచక్రం నడవాలంటే శరీరాలు ఉండాలి. కేవలము రతీదేవిని అనుగ్రహించడం కాదు, సర్వలోకములను అనుగ్రహించడం పరమేశ్వరుని యొక్క విశాల దృక్పథం. అందుకే ఆయన సదాశివ. ఏడిచిందని రతీదేవిని అనుగ్రహించాలంటే మన్మధుడికి ఈ శక్తి ఉంచక్కర్లేదు. నీకు కనపడతాడమ్మా నీ భర్త ఉద్ధతితో ప్రవర్తించాడు, నా మీద బాణం వేశాడు, ఇక మన్మథ బాణాలు పనిచెయ్యవు, లోకంలో కామానురక్తిని కల్పించవు అనొక మాట అన్నాడు అనుకోండి, రతీదేవికి సంతోషమేమో, మనందరం పాడైపోతాం. అడగని మనందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వరం ఇచ్చినవాడు కాబట్టే తండ్రి అయ్యాడు ఆయన. అది పరమశివ వైభవం అంటే. ప్రతి ఘట్టంలో ఆయన సదాశివుడిగా నిలబడుతుంటాడు. అందుకు వేదం 2 చేతులెత్తి నమస్కరించింది. నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అని. అలాగే ఆ మంత్రపుష్పం దగ్గర చెప్పేటటువంటి మంత్రంలో నువ్వు సమస్త విద్యాస్వరూపుడవు అని చెప్పి నమస్తే ఆయన్ని అస్తు సదాశివోం అని నమస్కరించడానికి ఆయన ఎప్పుడూ శివుడే, ఎప్పుడూ మంగళప్రదుడే. ఏదో కోపం వచ్చింది అన్నట్టుగా కనపడతాడు కానీ లోకకి మర్యాద నేర్పుతాడు తప్ప పాడు చెయ్యడం అనేటటువంటిది శివతత్వమునందు ఉండదు అసలు. మీరు తరచి చూస్తే కనపడుతుంది అది. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, అమ్మవారు అంతఃపురానికి వెళ్ళిపోయింది. పార్వతీ కళ్యాణం ఎలా? లేదు. పార్వతీ కళ్యాణం లేకపోతే కుమార సంభవం లేదు, కుమార సంభవం లేకపోతే తారకాసుర సంహారం లేదు, తారకాసుర సంహారం లేకపోతే లోకాలకి శాంతి లేదు. ఎవరు ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తారు? అయ్యా బుద్ధి పొరపాటు అయిపోయి మీ మీద బాణాలు వేయమని పంపించామండి, మరి పొరపాటు అయిపోయింది, మీరిద్దరూ తొందరగా పెళ్లి చేసుకోవాలి అని మళ్ళీ అన్నారనుకోండి, అదో తప్పు. కాబట్టి ఎవరు వెళ్ళి అడుగుతారు? ఎవరు వెళ్ళి అడగరు. వాళ్ళకి అవ్వలసింది అని ఆయన కూర్చున్నాడు అనుకోండి, అలా ఏడవని కొట్టని తారకాసురుడు తెలిసి వస్తుంది వాళ్ళకి అన్నాడు అనుకోండి, లోకాలు ఎలా బాగుపడతాయి? మీరు శివతత్వాన్ని గమనిస్తే గమ్మత్తు అక్కడ కనపడుతుంది. దక్షయజ్ఞం చేసినప్పుడు శివుడికి హవిస్సు ఇవ్వనన్నారు, క్షీరసాగర మథనం చేసినప్పుడు హాలాహలం వస్తే శివుణ్ణి పుచ్చుకోమన్నారు. అప్పుడు హవిస్సు ఇవ్వలేదని కోపం కాదు ఆయనకి, మర్యాద తప్పారని దక్షయజ్ఞ ధ్వంసం చేసి యజ్ఞం ఆగిపోకూడదని దక్షుణ్ణి బతికించి పూర్తి చేయించాడు. నీ తండ్రిని కనుక నేను వీళ్ళని ఆదుకోకపోతే ఆదుకునేవాడెవడు? పిల్లలు అన్న తర్వాత తప్పు చేస్తారు, మేము తల్లిదండ్రులం కాబట్టి నేను పుచ్చుకోవలసిందే అని పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి అన్నాడు. పిల్లలు ఏడుస్తున్నారు, పుచ్చుకోవద్దు, హలాహలం నేను బుచ్చేసుకుంటా అన్నాడు. ఎందుకని అది తల్లిదండ్రుల యొక్క తత్వం. పిల్లవాడు చేసిన తప్పులను విచారించడం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం కాదు. తల్లిదండ్రులు కనుక మరిచిపోయి ఉపకారం ఒకటే చేయగలరు, అదే పార్వతీ పరమేశ్వర తత్వం. అందుకే దక్షయజ్ఞ ధ్వంసం చేసినా లోకోద్ధరణ కొరకే, హలాహల భక్షణం చేసినా లోకోద్ధరణ కొరకే. నాకు ఇది కావాలని అడిగేవారు కానే కాదు వారు. వారిది కానిది, వారికి లేనిది ఏమున్నది కనుక ఎవడు ఏమనుభవించినా వాళ్ళ ఉచ్ఛిష్టం, వాళ్ళు పెట్టిన భిక్ష తప్ప లోకంలో ఇంకోటి ఎక్కడుంది? భగవాన్ రమణులు మాట చెప్తుండేవారు, పెంకి పెళ్ళం ఎప్పటి నుంచో కాస్త చలివిడి చేయవే, చలివిడితో వినాయకుడిని చేసి తెల్లటి విఘ్నేశ్వరుడికి పూజ చేయాలని కోరికంది. ఆవిడ చేస్తుందా? చేయదు. ఎప్పుడో ఏం బుద్ధి కలిగిందో పాపం ఇంత చలివిడి చేసి ఇచ్చింది, చేసుకోవాలి. ఆయన సంతోషంగా చలివిడితో వినాయకుడు బొమ్మ చేసేసుకుని పూజ అంతా చేసేసాడు, ఎన్నాళ్ళకి చేసి ఇచ్చిందని. తీరా నైవేద్యం దగ్గరికి వచ్చేటప్పటికి చలివిడి లేదు, ఇంత ముద్ద పక్కన పెట్టుకోలేదు. గణపతి ఏమనుకోకన ఆయన బొజ్జగిల్లి మళ్ళీ నొక్కేసి ఈ చలివిడి నైవేద్యం పెట్టాడు.
చలివిడి గణపతి బొజ్జగిల్లి ఆ చలివిడి మళ్ళీ ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినట్టు పరమేశ్వరుడు ఇచ్చింది పరమేశ్వరుడికి ఇవ్వడం తప్ప కొత్తగా ఇవ్వడానికి మన దగ్గరే ఉంది కనుక ఏమైనా అంటూ ఉంటే నాది నేను అనే మనస్సు ఒక్కటే ఉంది. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. ఇవ్వడానికి నా దగ్గరే ఉంది, అసలు పుచ్చుకోవడానికి నీకు లేనిదే ఉంది. నాది నాది అన్న అజ్ఞానంలో నాతో అనిపిస్తున్న మనస్సు ఒక్కటి ఉంది, అది నీకు ఇచ్చేస్తే దరిద్రం వదిలిపోతుంది. కాబట్టి భగవంతుడికి ఇవ్వడానికి మన దగ్గర ఏముంటుంది? ఆయన మహానుభావుడు, ఆయన పెట్టినది మనం తింటున్నామన్న కృతజ్ఞత భావం చాలా ఆయన పొంగిపోవడానికి. నాన్నగారు మీ ఆశీర్వచనం అండి, నేను ఇలా ఉన్నానంటే మీరు చిన్నతనం నుంచి కష్టపడి పెంచిన పెంపకం అండి, మీ రక్తమాంసాలు. నాన్నగారు నేను ఎందుకు తప్పు చేస్తాను? ఆ మాట చాలు తండ్రి ఇంకో 10 ఏళ్ళు బతకడానికి. భగవంతుణ్ణి ఆయన కారుణ్యమని నమ్మి బతికితే చాలు. లేనినాడు పరమేశ్వరుడు కుపితుడవుతాడు. ఆయన చెప్పినట్లు బ్రతకడం మానేసి ఆయనకి ఎంత పెద్ద అంచు పంచె పట్టుకొచ్చిస్తే మురిసిపోతాడు? అక్కర్లేదు ఆయనకి. కాబట్టి అది శివతత్వం, అది పార్వతీదేవి తత్వం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి మళ్ళీ అడుగుతారు? అడగక ఊరుకున్నారు. అడగక ఊరుకున్నారని ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆయన ఊరుకోలేడు.